హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారేపల్లి బ్రాహ్మణ వంటలు. సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు మా అమ్మగారు మినుముల పచ్చడి చేశారండి. చాలామంది అడిగారు మినుముల పచ్చడి. ఇంతకుముందు మినప్పప్పు అంటే ఉద్దిపప్పు అంటారు దాన్ని, మినప్పప్పు పచ్చడి చేశాము. అది కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇది మినుములు, గుండు మినుములు అండి. ఇవి పొట్టు తీయకుండా అట్లే చాలా బాగుంటుందండి ఇవి టేస్టీగా. వీటితో ఈ మినుములతో మనము లడ్డూలు చేసుకోవచ్చు. తర్వాత మినప సున్నుండలు చేస్తారు, ఆల్రెడీ చేసాం మేము వీడియో. చాలా బాగుంటాయండి టేస్టీగా. పచ్చడి మాత్రము సూపర్గా ఉంటుందండి, బాగా టేస్ట్గా ఉంటుంది. మంచి ఐరన్, శరీరానికి మంచి బలాన్ని ఇస్తుందండి ఇది పచ్చడి. తినండి. ఇంతకుముందు వేసుకున్న ఆ నువ్వుల పచ్చడి కూడా సూపర్గా ఉంటుంది, ఇది ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి, చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మళ్ళీ మీరు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అనమాట. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలండి, ధన్యవాదాలు. మినుములు పచ్చడి అండి చేస్తున్నాను. ముడి మినుములు ఇవి నల్లగా ఉంటాయి. ఈ మినుములు పచ్చడి చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలండి: మినుములు, ఎండుమిరపకాయలు, చింతపండు, నూనె, ధనియాల పొడి, మెంతి పొడి, ఇంగువ, ఆవాలు, బెల్లము, పసుపు, ఎండు కొబ్బరి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. కొద్దిగా నూనె వేసుకోవాలా. 6 మిరపకాయలు వేసానండి. 6 మిరపకాయలు. 1/2 కప్పు మినుములండి. మినపబేడలు పచ్చడి తింటే ఐరన్ బాడీ తయారవుతుంది. మినుములు మంచిది అండి, గట్టితనం వస్తుంది బాగా. పిల్లలకు బాగా పెట్టచ్చు. కావాలంటే ఇంకా కారం తగ్గించుకొని చేసుకోవాలి. బాగా ఎర్రగా వేగాక కమ్మగా ఉంటుంది పచ్చడి, మాత్రం బాగుంటుంది. మా అవ్వగారు చేసే పచ్చడి ఇది, మా అమ్మమ్మ. కొబ్బరి వేస్తున్నానండి. కొబ్బరి ఎంతైనా వేసుకోవచ్చు, కమ్మగా ఉంటుంది. అంటే మినుములు వేగినాక కొబ్బరి వేయాలి. ఎందుకంటే కొబ్బరి మాడిపోతుంది కదా, అందుకు. కొబ్బరి బాగా పెట్టుకొని పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. అయితే పచ్చి కొబ్బరి కూడా బాగా వేయించాలండి. ఎర్రగా వేయించేసి నూనెలో దంచుకుంటే అంత కమ్మదనం ఏది ఉండదు. వేగాయండి. చల్లారాక మిక్సీలోకి వేసుకోవాలా. బాగా చల్లారాల. తగినంత ఉప్పు వేస్తున్నాను. వేస్తున్నానండి. వేయించుకున్నవన్నీ మినప్పప్పు, కొబ్బరి, మిరపకాయలు. మినపబేడల పచ్చడి బాగా కొంచెం గరగరానే ఉండాలండి, అంత మెత్తగా ఉండకూడదు.
మంచి ఐరన్ కదా ఇది, ఒంటికి కూడా చాలా మంచిది. వేడన్నంలోకి వేసుకొని తింటే భలే ఉంటుంది. దోశల్లో కూడా బాగుంటుందా? మా అవ్వగారు చేస్తూ ఉండేవాళ్ళు, ఆమెను చూసే నేర్చుకున్నానండి నేను కూడా. అప్పటికి ఇప్పటికీ మారలా, నేను ఇదే మాదిరే దంచుకుంటున్నాను. పచ్చళ్ళన్నీ కూడా రోట్లోనే దంచుతాను. ఈ దోశలకు బాగుంటుందా ఇది? అన్నం లేక మాత్రమే. అన్నం లేకే. నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తినచ్చు. కమ్మగా ఉంటుంది. ధనియాల పొడి వేస్తున్నాను, 1 చెంచాడు. మెంతిపొడి 1/2 స్పూను. అన్నీ వేయించిన పొడిలేనండి ఇది. నేను వేయించి తయారు చేసి పెట్టుకుంటాను, ఇట్లా పచ్చళ్ళకు వేసుకుంటూ ఉంటాను. బెల్లం, కొద్దిగా బెల్లం అండి. తగినంత చింతపండు అండి. దీనికి తర్వాత కూడా వేసుకోవాలన్నా మళ్ళీ? ఇంగువ ఆవాలు తిరగబోతాయి. లాస్ట్లో ఇంగువ ఆవాలు తిరగబాత వేసి కలిపేసేస్తాలండి. ఇంగువ వాసన వస్తేనే బాగుండేది. కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను, బాగా కలిగి నూరితే బాగుంటుంది. బాగా బౌల్లోకి తీసుకుంటున్నాను. తిరగబాత మళ్ళీ వేస్తాను. ఆ పచ్చడి దాన్ని చేసినాక రెండింటికి ఒకటేసారి తిరగబాత రెడీ అయిందండి. పచ్చడి తిరగబాత వేసుకుందాము. స్టవ్ ఆన్ చేశానండి. నాలుగు చెంచాలు వేసుకోండి బాగా నూనె. ఆవాలు వేస్తున్నానండి. చిటికెడు పసుపు అండి. ఇంగువ తగినంత వేసుకోండి, బాగుంటుంది. తిరగమాత వేస్తున్నానండి. ఇంగువ ఆవాలు అమ్మయ్య. ఇది 3-4 రోజులు ఉంటుందండి, చెడిపోదు. అందిష్టమా బాగుంటుంది పచ్చడి. పెరుగులోకి నంచుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. పెరుగన్నంలోకి నెయ్యి వేసుకొని వేడన్నంలో తింటే ఇంకా తినాలనిపిస్తుందండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తిని
ఆరోగ్యంగా ఉండండి. మీరు చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి నాకు.